ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకుందాం ప్రార్థనతో. లెట్ us pray. మంచి తండ్రి, జయముగల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలు ఈ రీతిగా మీ పాదసన్నిధిలో చేరి ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం ఈ ఫెయిత్ హోమ్లో, ఈ వనస్థలిపురం హైదరాబాద్లో ఇలాగున పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక మేము కలిగి ఉంటకై మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధమైన పదాలకు స్తుతులు, స్తోత్రాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈ మహాకృపలో మేము ప్రారంభించి ఉండగా మాకు సహాయం చేయండి. తేలికగా, సులువుగా మాకు అర్థమయ్యేలా ఆ గంభీర గొప్ప విషయాలు మాకు వివరించండి. దయాళుడైన తండ్రి, అతి బలహీనుడను నన్ను బలపరిచి మీ కృపలో మాకు నేర్పించండి. మహిమగల దేవుడు, మహాత్యము గల మహారాజు, మీ సార్వభౌమ చిత్తంలో సమస్తాన్ని జరిగించువాడు. సహాయం చేయండి. మహోన్నతుడైన మా దేవ, లైవ్ ద్వారా వినేవారు కూడా ఆయా ప్రాంతాలు, ఆయా చోట్లలో ఉండి వింటున్న ప్రియులు వారు మేలు పొందుటకు కృపను ప్రసాదించండి. ఇంకా నా ప్రభు, భవిష్యత్తులో అప్లోడ్ అవుతుండగా వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లో భవిష్యత్తులో వినబోతున్న వారు కూడా ఎవరెక్కడెప్పుడు విన్నవారు మేలు పొందినట్లు, మీరు మయంపరచబడినట్లు, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మీ కృపను ప్రసాదించండి. మహిమ మీరే పొందు. ఫెయిత్ హోమ్, లిటిల్ ల్యాండ్, బేతేల్, ప్రసవాసం జ్ఞాపకం చేసుకో. దయాళుడు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. ప్రతి స్థానిక సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని లిటిల్ ల్యాండ్, క్రైస్ట్ గాస్పెల్ స్కూల్ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సవాసాన్ని మీ మహాకృపలో జ్ఞాపకం చేసుకుని వర్ధిల్ల చేయండి. ప్రతి స్థానిక సంఘానికి ఇంకెక్కువగా క్షేమాభివృద్ధి ప్రసాదించండి. మహిమ మీరే పొందండి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా రక్షణ లేకుండా ఉన్నవారు రక్షింపబడినట్లు మీ కార్యాలు జరిగించండి. రక్షించబడి వెనుకకు జారిన స్థితిలో ఎవరున్నా తండ్రి కనికరించి వారిని లేవనెత్తండి. ఆయన ఇంకా అనేకులు ఈ దివ్య సేవ కొరకు విశ్వాసులు సేవలో సహకారులుగా పూర్తి సేవ చేయుటకు సమర్పించుకునేవారు, అటివారు అలా సమర్పించుకొని
ఆయా విధాలుగా పరిచయంలో మీ పనిలో ఎవరు ఎలా వాడబడాలని మీరు కోరుతున్నారో ఆ రీతిగా వాడబడినట్లు లేచుటకు సహాయం చేయండి. దయలు తండ్రి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. భక్తులారా స్మరించదము అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. శ్రీయేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయము. శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మలతే, లెక్కకు మించిన ఆత్మలతే ప్రభువే స్తోత్రాలు. లెక్కకు మించిన ఆత్మలతే ప్రభువే స్తోత్రాలు.
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము. మీరు సిస్టర్స్ ముందు జరగండి, చైర్స్ లో బ్రదర్స్ కూర్చుంటారు. ముందు జరగండి, ఎక్కడండి ఎట్లండి, చైర్స్ లోకి రండి. వంశీ పిల్లల్ని కూర్చో, అటెండి. ఇంకో చైర్ కూడా చూడండి. మీరు కూడా కనిపించేలా కూర్చోవాలి. పేరుగా సార్కు ఇదే ఛాన్స్. ఇట్లా ఇట్లా వేసుకొని స్టాప్ అయితే లోపలికి విశ్వాస్ స్టాప్ అయితే ఇటే లేదు, ఇటే తీసుకో తీసుకో ఇదే రైట్. కూర్చోరా గోడ కాదు. ఇది తీసేయచ్చు, వస్తారా కూర్చో. రైట్ మన కూర్చో, వైర్ ఏమన్నా అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకు ఆదుకొనెనుగా, ఇంతవరకు ఆదుకొనెనుగా మార్గము చూపే. ఇంతవరకు ఆదుకొనెనుగా మార్గము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన కర్పించుకొనెదము, మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశయమదియే. మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము
చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడుచుకొనేదము, గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్సింగ్ గారికి దైవజనులకు ఎంతో ఇష్టమైన పాట ఉంటాయి కదా, అద్భుతమైన పాట దేవునికి. సరే మీరు వెళ్తారా ఓకే వెళ్ళి ఎక్కడికి వెళ్దాం. చిన్నపిల్లలు కూర్చోబెట్టినట్టుంది. బ్యాగ్ కూర్చోకు అట్లానే విశ్వాస్. చైర్లో కూర్చోవచ్చు బాబు. రవి పైన కూర్చో. కింద ఎవరికైనా సెట్గా పైన కూర్చోవాలని కూర్చోవచ్చు. ఇక్కడ ప్లేస్ కవర్ కావాలి. ఇంకొచ్చేవారు మారుద్దాం కొంచెం. ఇంకా పట్టింది వైర్ ఒకటి పెద్ద వైర్. మంచి దేవుని వాక్యం చదువుకొని మనం ప్రకటన గ్రంథ ధ్యానాలను ప్రారంభించాం పోయిన వారంతో. అవి ప్రభు మహాకృపలో కొనసాగిద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని అంటారు. దేవుడే రాయించాడు, దేవుని ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చింది. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయాళుడు అయిన తండ్రి, వాటి ద్వారా భయం పొందిన మాకు ఎన్ని రకాలుగా మా క్షేమం కోరి పరిచర్య ధర్మం జరిగిస్తున్నారు. ఆయా రకాలుగా ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు.
భక్తులారా స్మరించి కీర్తించదు అనే అర్థవంతమైన చక్కటి పాట పాడి స్తుతించుట కృపనిచ్చినారు. మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీని బట్టి స్తుతులు, వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఆయా ఊర్లలో ఆయా ప్రాంతాల్లో లైవ్లో పాల్గొంటున్న బిడ్డలను బట్టి కూడా అందరికీ మేలు చేయండి, మీరు మహిమ పొందండి. బలహీనుడను నన్ను కనికరించి బలపరిచి మాకు నేర్పించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనము ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేసాం. కొంత ఉపోద్ఘాతం పోయిన వారం, ఇంట్రడక్షన్, కొంత బ్యాక్గ్రౌండ్, దాని గురించి మనం చూసాం. కనుక ప్రకటన గ్రంథం ఎంత ప్రాముఖ్యమైందో మనం చూసాం. తిరిగి పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 40 మంది, దాదాపుగా 40 మంది 1600 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు దాదాపు రాసిన 1600 సంవత్సరాలు రాశారని కూడా మనం చూసాం. 40 మంది భక్తులు 1600 లేక 1600 సంవత్సరాలు కాలంలో పూర్తి 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడిందని, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా కదా మొదట రాయబడింది ప్రాంతం. ప్రభు ఆసియా ఖండంలోనే పుట్టాడు కనుక యెరూషలేము ఇశ్రాయేల్ దేశం ఆసియా ఖండమే కనుక ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ప్రాంతాల్లో రాయబడిందని పోయిన వారం మనం చూసాం. కనుక ప్రకటన గ్రంథ ధ్యానాలు చేయటం అది ధన్యమని కూడా మనం చూసాము. క్లుప్తంగా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథం 404 వచనాలు ఉన్నాయని కూడా మనం చూసాం. ఇంకా రకాలుగా ఈ పేరు ఎలా వచ్చిందో కూడా మనం చూసాం. ప్రకటన అనే పదం, దాని అర్థాలు కూడా మనం చాలా చూసాం. ప్రత్యక్షతని, ప్రత్యక్షీకరణని, ప్రకటన అని, ముసుగు తొలగించబడుటని, ప్రత్యక్షపరచబడు, బహిర్గతపరచబడుటని, ఇలా ఎన్నో విషయాలు మనం అర్థాలు కూడా మనం చూసాం. తర్వాత రచయిత ఎవరో కూడా చూసాం. రచయిత యోహాను, యేసు రొమ్మున అనుకొనిన శిష్యుడైన యోహాను. ప్రేమ అపోస్తలుడు అంటారు ఆయన. ప్రేమ అపోస్తలుడు, ప్రేమ గురించి బాగా రాసిన వ్యక్తి ఆయన. కొరింథీ మొదటి పత్రిక 13లో పౌలు అద్భుతంగా రాశాడు. అలాగే ప్రేమ గురించి యోహాను మొదటి పత్రికలో యోహాను అద్భుతంగా రాశాడు. దేవుడు ప్రేమ అయి కనుక ప్రేమ గురించి ఎన్నో విషయాలు. యోహాను 3:16లో దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కనుక ఆయనను ప్రేమ అపోస్తలులు అంటారు. తిరిగి యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ముగ్గురిని ఇన్నర్ సర్కిల్ అంటారని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆంతరంగిక శిష్యులు అంటారు తెలుగులో. ఆంతరంగిక అంటే కొంచెం ఇంకా క్లోజ్గా ఉన్న శిష్యులు, ప్రభుకి ఇంకా సన్నిహితంగా ఉన్న. ప్రభు కొన్నిసార్లు వాళ్ళనే వెంట పెట్టుకుని వెళ్ళాడు కనుక రూపాంతరపు కొండ మీదకి ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్తాడు. కనుక అందులో ఒకడు ఈ గ్రంథ రచయిత అయిన, అంటే దేవుడే రాసిన వాడు యోహాను. కనుక ఈ యోహాను గురించి కూడా మనం కొన్ని విషయాలు చూసాం. ప్రభు శిలువ కార్యం తర్వాత అందరూ చెల్లా చెదరైపోయినప్పుడు ప్రభు శిలువ దగ్గర ఉన్నవాడు ఆయన. కనుక మరియమ్మను, ప్రభు తల్లిని ఈ శిష్యునికి అప్పగించాడు. తిరిగి మరియమ్మకు ఈ శిష్యుని ప్రభువే అప్పగించారు. రాసిన కాలంలో చెప్పుకున్నాం. క్రీస్తు శకం 95-96 ప్రాంతంలో రాయబడి ఉంటుందని. ఎక్కడి నుండి రాశాడో కూడా చూశాను. పద్మాసు అనే ద్వీపం నుండి రాశాడని మనం చూసాం. కనుక పద్మాసు ద్వీపం గురించి కూడా
మనం చూసాం. కనుక ముఖ్య వచనం 1:18 క్రీస్తే ఆదియు అంతము అనే మాట కూడా ఒకసారి మనం చూసాం. కనుక సలసల కాగే నూనెలో వేయబడినా కానీ మరణించని వ్యక్తి యోహాన్. ఎందుకంటే దేవుడు ఆయన ద్వారా ప్రకటన గ్రంథం రాయించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రభువు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో హతసాక్షిగా లేక ప్రాణాలు వారి వలె హతసాక్షి కాకుండా, అంటే ఒక విధంగా నూనెలో వేసినప్పుడు హతసాక్షి కావాల్సిందే కదా. కాగే నూనెలో వేస్తే ఏమవుతారమ్మా? పెద్ద నూనెలో కొద్ది నిమిషాలకే చచ్చిపోతారు. కానీ హతసాక్షి కావాల్సిన పరిస్థితి వచ్చినా దేవుడు హతసాక్షి కానివ్వక ఆయనను ఉంచాడు. తర్వాత రోమా చక్రవర్తి డొమిషియన్ అనే చక్రవర్తి ఆ కాలంలో ఆయన శిక్షించే విధానం చెరసాల్లో వేయకుండా ఎవరూ లేని నిర్మానుష్యమైన ద్వీపాల్లో వదిలేసేవాడు. అక్కడే ఆహారం లేక వాళ్ళు క్రూర మృగాలకు వ్యాధులకు గురై చిక్కి శల్యమై చచ్చిపోయేవారు. అలా వేయబడ్డాడు యోహాన్ ద్వీపంలో సువార్త చెప్తున్నప్పుడు. రోమాకు తీసుకెళ్ళి చంపాలని చూశారు, నూనెలో వేశారు, చచ్చిపోలేదు. తీసుకెళ్ళి దీపంలో వేసేసారు వృద్ధాప్యంలో. అప్పుడు ఆయన ఒక ఆదివార దినాన ప్రభువుని ఆరాధిస్తుంటే పరవశుడై దైవ దర్శనాన్ని గాంచి పరవశుడై దేవుని నడిపింపులో రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం గురించి కొందరు భయపడుతుంటారు చదవడానికి. బూరలు అంటారు, పాత్రలు అంటారు, ఉగ్రత అంటారు, కొన్ని క్రూర మృగాలు, నెంబర్లు, సంఖ్యలు, ప్రవచన కొత్త నిబంధనలోని ప్రవచన గ్రంథం ప్రకటన అని కూడా చెప్పు. అయితే మనం భయపడే అవసరం లేదు అని కూడా పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు ఇలా అంటుంటారు. ఏమంటారంటే, ప్రకటన గ్రంథానికి భయపడద్దు, అసలు భయపడే వాళ్ళు ప్రకటన గ్రంథానికి భయపడుతున్నారంటే వారి రక్షించబడిన వారు ఒకవేళ భయపడుతున్నారంటే ఎవరైనా విశ్వాసులు రక్షణ నిశ్చేత సరిగా లేనట్టుందని పరీక్షించుకోవాలి, రక్షణ నిశ్చేత ఉందో లేదో పరీక్షించుకోవాలి అనే మాట వాడాడు ఆయన. కనుక ఎందుకంటే ప్రకటన గ్రంథం సరిగా అర్థమైతే భయం కాదు, ఆనందం కలుగుతుంది. ఆందోళన కాదు, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయనే ఇలా వివరించాడు ఒకసారి, నేను విన్నాను. ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందా రవి? ఇండియా గెలిచిందా మొన్న? పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిచింది కదా. చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది, అది అయిపోయాక హైలైట్ చూస్తుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు లైవ్ మ్యాచ్ చూస్తుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏమైందో, ఇప్పుడు 6 కొట్టగానే కొట్టాడు అనుకో 6, మనకు అది 6 అనగానే తెలుస్తుంది. పైకి గాలిలో ఇంత ఏ అనగానే ఎట్లా ఉంటుంది మనకు? అవామే ఉటాయా అనగానే మనకు ఏడ క్యాచ్ పడతారు, ఏడ బౌండరీ, మరి అవుటో 6 అవుటో. చాలా మంది బౌండరీ లైన్ ఇక్కడ క్యాచ్ పెట్టి అవుట్, పట్టబడి అవుట్ అయితే మనకు ఇంకా కొన్ని పరుగులే చేయాలి, కొన్ని వికెట్లు ఉన్నాయి, ఓవర్లు అయిపోతున్నాయి. గాలిలోకి లేపాడు అనుకో ఎలా ఉంటుంది? కొంచెం ముందు జరిగి ఇంకా ప్లేస్ ముందుకు రావాలి. ఎలా ఉంటుంది? చాలా టెన్షన్గా ఉంటుంది, ఏమైందో తెలియదు కనుక చాలా టెన్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది, వాళ్ళ వీలు పర్లేదు నీకు చూడడానికి, మ్యాచ్ అయిపోయింది అనుకో. తర్వాత హైలైట్స్ చూస్తుంటే ఎట్లా ఉంటుంది? మామూలు మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఈ బాల్ అయినా 6 కొడతాడు, ఇక్కడ ఈయన క్యాచ్ అవుట్, ఈ బౌలింగ్లో బోల్డ్ అవుతాడు, ఈయన ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు, ఇవన్నీ మనకు తెలుసు. కనుక హాయిగా అసలు ఏ టెన్షన్ లేకుండా చూస్తాం కదా మ్యాచ్ హైలైట్స్. గెలిచిందని తెలుసు మనకు ఆల్రెడీ. లైవ్ మ్యాచ్ చూసి మళ్ళీ ఎప్పుడో టైం ఉంటే కావాలని ఇండియా గెలిచింది ఒకసారి మళ్ళీ చూద్దామని చూస్తున్నప్పుడు అన్నీ మనకు తెలుసు, కావాలని చూస్తుంటాం, టెన్షనే ఉంది. ప్రకటన గ్రంథం హైలైట్స్ లాంటిది అంటాడు ఆయన వ్యాఖ్యానిస్తూ. హైలైట్స్ చూసినట్టు అంటే మన భవిష్యత్తులో ఏమి సంభవిస్తాయి అన్నీ రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. కనుక అది చదివితే
ఇక లైవ్ మ్యాచ్ చూసి టెన్షన్ పడ్డట్టు ఉండక విశ్వాసులు ఏం మ్యాచింగ్ హైలైట్స్ చూసి ఆనందిస్తున్నట్లుగా ఉంటుంది. కనుక ప్రకటన గ్రంథం గురించి భయపడొద్దు, చక్కగా చదివితే చక్కగా అర్థమైంది. వీటి ఆడగరేపు అది చేయరేసుకో ఇట్లా రైట్ వెరీ ఏ గడప మీద కూర్చున్నా మంచిది. కూర్చో కూర్చో, ఏం కాదు, కూర్చో. నీకు ఎట్లా ఫ్రీగా ఉండేట కట్టం తీసి బయట కూడా కూర్చోవచ్చు, ఏం కాదు. మనకు అర్థమైంది కదా. ప్రకటన గ్రంథం గురించి ఎప్పుడు మనం భయపడద్దు. మన భవిష్యత్తు తిరిగి నేను చాలాసార్లు చెప్తాను ఒక మాట వాక్యాన్ని బట్టి, మీరు మనసులో పెట్టుకో, జ్ఞాపకం ఉందో లేదో చెప్తే జ్ఞాపకం రావచ్చు. ప్రకటన గ్రంథ సారాంశము సాతాను ఓటమి మన విజయం. రాసుకోండి, పోయినసారి రాని వాళ్ళు ఉంటే ఈ మాట రాసుకోండి, పోయిన వారం రాయించాను. ప్రకటన గ్రంథ సారాంశం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే సాతాను ఓటమి దేవుని విజయం, దేవుని ప్రజలైన మన విజయం, మన విక్టరీ ఉంది ప్రకటన గ్రంథంలో. భయం ఎందుకు? తిరిగి సాతాను ప్రకటన గ్రంథం దగ్గరికి ఎందుకు పోయాడు విశ్వాసులు అంటే, వాని ఓటమి తెలిసిపోద్ది విశ్వాసులకి, వాని అంతం తెలిసిపోద్ది విశ్వాసులకి. పోయిన వారం చెప్పాను సాతాను త్రిత్వం గురించి చెప్పాను. ఆ సాతాను త్రిత్వం అయిన అబద్ధ ప్రవక్త క్రూర మృగము, ఆ ఆది ఘట సర్పము, అబద్ధ ప్రవక్త క్రూర మృగం, సాతాను త్రిత్వం అని మనం చూసాం వాక్యంలోంచి, ప్రకటనలో. ఆ ముగ్గురు నరకం పాలవుతారు అని ప్రకటన గ్రంథంలో ఉంది. ఇక మనం ఎందుకు భయపడతాం? కనుక వాడు ఎన్ని వేషాలు, ఎన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే వాడు ఎన్ని తంత్రాలు పనినా ప్రకటన గ్రంథం బాగా అర్థం చేసుకున్న వాళ్ళు భయపడరు. కనుక అపవాదిని ఎదిరిస్తారు నిశ్చింతగా. ఏంటంటే భవిష్యత్తు అంతా మనదే, కనుక యుగ యుగాల ఆనందం మనదే అని తెలిసిన తర్వాత ఈ లోకంలో చిన్న చిన్న విషయాలు కూడా కృంగిపోరు. ఎలాంటి స్థితిలోనైనా దేవుని కొరకు నిలబడగలరు, అపవాదిని ఎదిరించగలరు. ఇంకా సాతాను సామ్రాజ్యాన్ని కూలద్రోస్తూ అనేకులను దేవుని రాజ్యానికి నడిపించగలరు అని వాడు ప్రకటన దగ్గరికి రానివాడు చాలా మంది. కనుక అదేం అర్థమైంది లేదు ప్రవచన గ్రంథంలో ఏమనుకుంటే ఎట్లయిద్దు, మళ్ళీ వేరుగా అనుకుంటే ఏమైనా శిక్ష వస్తుంది, రకరకాల భయాలు వాడు పెడుతుంటారు. కనుక ప్రకటన గ్రంథ సారాంశం మన విజయం, మన దేవుడు, మన దేవుని విజయం, దేవుని ప్రజలైన మన విజయం. కనుక బ్రదర్ ఎడ్వర్డ్స్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా బాగుంది కదా, హైలైట్స్ చూసినట్లంట, మంచి సింపుల్ ఎగ్జాంపుల్. కనుక లైవ్ మ్యాచ్ చూస్తే టెన్షన్ ఉంటుంది, కానీ హైలైట్ చూస్తే ఏం టెన్షన్, గెలిచిన మ్యాచ్ చూస్తుంటే టెన్షన్ ఏముంటుంది, ఇంకా ఆస్వాదించి ఆనందిస్తుంటా. ఇక్కడ ఇట్లా 6, ఇక్కడ 4, ఇక్కడ 1, ఇక్కడ భలే బౌలింగ్ చేశారు, ఇక్కడ భలే క్యాచ్ పెట్టారు, ఎలా గెలిచాం చూడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈయన, ఆయన బౌలర్, ఇన్ని వికెట్లు, ఎట్లా విశ్లేషించుకొని సంతోషిస్తుంటాం. కనుక జనరల్గా క్రికెట్ అభిమానించే వాళ్ళు ఏ ఆట అయినా, ఏ ఆటలోనే జరిగిపోయిన మ్యాచ్ చూస్తూనే ఉంటారు. అలాగే ప్రకటన గ్రంథం గురించి ఎడ్వర్డ్స్ విలియమ్స్ అన్నగారు వివరించారు, మంచిగా అనిపించింది, సింపుల్గా అర్థమయ్యారు. కనుక అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యానించారు. కాబట్టి మన ఉపోద్ఘాతం పోయిన వారం బాగానే చూసాం కొంత. ఈ దినము ప్రకటన గ్రంథ విభజన. ఈ వారం కూడా అంత రాసుకోవడం ఉంటుంది మీకు ఎక్కువ. ఈ గ్రంథ విభజన గురించి అనేక రకాలుగా విభజనలు ఉన్నాయి. ఆ విభజనలు ఎందుకంటే ఆ విభజనలు మనకు అర్థమైతే ఈ గ్రంథంలో ఏముందో స్పష్టంగా అర్థమైతే ఆ విభజనలే మనం మరలా ధ్యానం చేసుకుంటాం, ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటా వస్తాం ప్రకటన గ్రంథం మొత్తం కూడా. కనుక గ్రంథ విభజన అని రాసుకోండి. గ్రంథ విభజన ఏదైనా పుస్తకం మనం ధ్యానిస్తున్నప్పుడు అలాగే ధ్యానిస్తున్నాం కదా. ఉపోద్ఘాతం తర్వాత గ్రంథ విభజన చూసి మనం దాన్ని ఇక ధ్యానిస్తూ ఉంటాం. రాసుకోవచ్చు అక్కడ. కావాలా పెన్ను కావాలని తీసుకోండి. ఉందా?
అందరు నోట్సులు పెన్నులు తీసుకొని రావాలి. పెద్దోళ్ళంతా చదువు వచ్చిన వాళ్ళంతా. విశ్వాసం ఉందా? నోట్స్ పెన్ లేదా? ఆకాశం మనకి సప్లై చేయము. ఇదంతా లైవ్లో జరుగుతుంది. మిమ్మల్ని భలే పొగుడుతారు. బైబిల్ స్టడీకి పేరు లేకొచ్చారు, భలే వాళ్ళు పొగుడుతారు. అందరు తెచ్చుకున్నారు పిల్లలు, యూత్ కొన్ని. అరుణ సౌండ్ చేసి ప్రకటన గ్రంథ విభజన రాసుకో. ప్రభు చెప్పిన విభజన మొదటిది. ప్రభు చెప్పిన విభజన. ఒకటో వచనంలో మొదటిది చూచినవి అని రాసు. చూచినవి అంటే ఇది భూతకాలం. భూతకాలం అంటే ఏంటి? భూతాల కాలమా? దయాలు, భూతాలు. భూతకాలం అంటే ఏంది? భూతాల జరిగిపోయిన నిన్నటి దినాన్ని ఏమంటారు? భూతకాలం. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా ఏమంటారు? భూతకాలం. అంటే జరిగిపోయింది అంతే. పోయిన ఒక గంట ముందు కూడా జరిగిపోయిన కాలం. చూచినవి ఒకటో వచనంలో అంటారు. వచనం వల్ల అని రాస్తాం. చూచిన రాసుకోవాలి మీరు, తప్పకుండా రాయాలి. అన్నీ చాలా ఉన్నాయి రాసి. వచ్చే వారం నుంచి ఇక ఒక్కొక్కటి చూద్దాం. రెండవది ఉన్నవి. ఇది ప్రస్తుత కాలం, వర్తమాన కాలం లేక ప్రస్తుత కాలం. 2-3 అధ్యాయం ప్రభు చెప్పిన విభజన అని అలా పెట్టుకోవచ్చు. ప్రాముఖ్యంగా 3 విభజనలు అన్నాడు. సరే, ఉన్నవి 2-3, జరిగిపోయినవి 1వ అధ్యాయం, చూచినవి 1వ అధ్యాయం, ఉన్నవి 2-3 అధ్యాయాలు. మూడవది వీటి వెంట కలగబోవునవి. వీటి వెంట కలగబోవునవి 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కలగబోవునవి, భవిష్యత్తులో జరగబోవునవి అన్నీ. ఈ భవిష్యత్ కాలం గురించి ప్రకటనలో చూచినవి, ఉన్నవి, వీటి వెంట కలగబోవునవి చెప్పించాడు ప్రభు. మీకు ఒక వచన భాగం, 2 వచనాలు కలిసి ఉంటాయి. అది చదవనా? అది చదివితే అర్థమైపోతుంది. 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘం. కనుక నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటి. ఇదే ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మనం ప్రభు విభజనగా మనం చూడవచ్చు. ప్రభు చెప్పిన విషయం. రెండవది సంఖ్యను బట్టి విభజన. బి అని రాసుకోండి. ప్రభువు చెప్పిన విభజన, లేక రెండవది బి, సంఖ్యను బట్టి విభజన.
ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంఖ్యను బట్టి విభజన 7 సంఘములు, 1 నుండి 3 అధ్యాయాలు, 7 సంఘాలు. అంటే ఆరంభిస్తూ 3వ అధ్యాయం వరకు మొదట ప్రభువు దర్శనం అదంతా ఉంటుంది. కానీ 1 నుండి 3 అధ్యాయాలు 7 సంఘముల విషయం మనం చూస్తాం. రెండవది 7 ముద్రలు. ఏం ప్రకాష్ లేదా నోట్స్ నీకు 7 ముద్రలు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం. 4వ అధ్యాయము 1 నుండి 8వ అధ్యాయం 1 వరకు. 7 ముద్రలు. మూడవది 7 బూరలు. ఈ 7 అని 7 ఉన్నాయి. వీటి గురించే ప్రకటన అంతా వీటి గురించే ఉంటుంది. ఎక్కువేంటి వాటి వివరణే ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి, తర్వాత ఇవన్నీ. 7 బూరలు. మూడవది 8వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ వచనం. 7 బూరలు. 7 బూరలు. 8వ అధ్యాయం 2 నుండి 11వ అధ్యాయం. 4వది 7 రూపములు. ఎన్నో రూపాలు కనిపిస్తుంటాయి. వాటి వివరణ కూడా ఉంటుంది. ధ్యానం చేస్తే వాటి అర్థాలు కూడా ఉంటాయి. ఏదో అర్థం లేకుండా రకరకాలుగా చెప్పబడినది కాదు బైబిల్. 7 రూపాలు, రకరకాల జంతువులు, వాటి కన్నులు, వాటి కొమ్ములు, ఎన్నో రకాలు మనం చూస్తాం. కనుక 7 రూపములు. 12వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు 7 రూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ మనం చూడబోతున్నాం అన్నట్టు, ధ్యానిస్తాం ప్రభు కృపలు. ఎన్ని చూసారు? 4. 7 రూపం. 5వది 7 ఉగ్రత పాత్రలు. 7 ఉగ్రత పాత్రలు. 14వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. 21వ వచనం. 14వ అధ్యాయము 1 నుండి 16వ అధ్యాయం 21వ వచనం. 14వ అధ్యాయం 1 నుండి 16వ అధ్యాయం 21 వరకు. తర్వాత నేను చూడొచ్చు, ఇంటికి వెళ్ళాక సమయం చూసుకొని మళ్ళీ ఒకసారి చూడొచ్చు. 7 తీర్పులు. 6వది జడ్జిమెంట్స్. 10వ అధ్యాయం నుండి 20వ అధ్యాయము 15వ వచనం వరకు 7 తీర్పులు ప్రకటన గ్రంథంలో చెప్పబడి వివరించబడి. దైవ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడు రాయించాడు. బైబిల్ అంతా పేతురు అన్నట్లుగా దైవావేశం వలన కలిగిన లేఖనం. అయితే యోహాను పద్మాసులో పరవాసిగా ఉండగా యోహాను భక్తుడు, అపోస్తలుడు, దేవుడు ఇవి మన కొరకు మనము తిరిగి పండితులు ఏమంటారంటే యోహానును బలపరచడానికి, అప్పటి పరిస్థితులు, అప్పటి క్రైస్తవ్యాన్ని బలపరచడానికి, భవిష్యత్తులోని సంఘాలన్నిటిని బలపరచడానికి దేవుడు రాయించాడు అంటుంటారు. అవును. కనుక దేవుడు దయగలవాడు, దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. కనుక మన మేలు కొరకు అన్ని రాయించి పెట్టాడు. బైబిల్ మనం బాగా చదవాలి, కానీ
అన్ని ప్రశ్నలకు జవాబు ఉంటుంది బైబిల్లో, అన్ని రకాల సహాయాలు ఉంటాయి. 7 తీర్పులు 17వ అధ్యాయం 20 నుండి 17వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం 15 వరకు. తర్వాత 7 నూతనములు, క్రొత్తవి, 7 క్రొత్తవి, 7 నూతనములు, 21, 22 అధ్యాయాలు, 21 నుండి 22 అధ్యాయాలు, 23వ అధ్యాయం కూడా రాసుకురా. ఆగండి రాసిరా, 23 రాసిరా. ఎన్ని ఉన్నాయి అధ్యాయం? ఎన్ని ఉన్నాయి? ప్రకటన మరి 23 ఎట్లా రాశారు? నువ్వు అడే చెప్పినావు అంటారా? ఏం చేస్తారో చూద్దామని మనం, అంటే మన సీట్ ఉంది కాబట్టి ఒక్కోసారి తెలిసినా చూడకపోవచ్చు. కనుక 22 అధ్యాయాల విభజన మనం చూసాం. కనుక ప్రభువు చెప్పిన విభజన, సంఖ్యను బట్టి విభజన మనం చూసాం. సి, కాలమును బట్టి కూడా విభజన ఉంది. యోహాను కాలం 1వ అధ్యాయం. అంటే ఈ డివిజన్ లేక ఈ విభజన బాగా అర్థం చేసుకుంటే ఇక అదంతా మనకి ధ్యానిస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది అన్నట్లు. కనుక ఈ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ ఇవి చాలా అవసరం ఒక గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. మనకు ఊరికే రాయడమే అనిపించవచ్చు ప్రారంభంలో, కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నారు. యోహాను కాలం 1వ అధ్యాయం ఇంతసేపు చెప్పుకునే చూసారా? 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 ఉగ్రత పాత్రలు, 7 తీర్పులు, 7 నూతనత్వాలు. చూసిన నూతనములు ఇక అందులో అవే వస్తాయి. అవి వస్తున్నప్పుడు మనం ఈజీగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో ఏముందో మనకు తెలిసిపోయినప్పుడు ఇక భయపడతామా? ప్రకటన గ్రంథం అంటే తెలుసుకోవాలనే ఆశ పెరుగుతుంది, ధ్యానించాలనే ఆకాంక్ష పెరుగుతుంది. కనుక దేవుడు తన యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మాలంటే ఏం చేస్తాడంట? తెలియజేస్తాడు కీర్తనలో. కనుక భయభక్తులు కలిగి మనం ఆయన పాదాల చెంత నేర్చుకునే మనసు కలిగి మనసు పెడితే ఇది ఎవరికి ఇప్పుడు జి రాజారావు గారు, ఆయన పశువుల కాపరి, వ్యవసాయం చేసేవాడు, 5వ తరగతి చదువుకున్నాడు. ఆయన ఆంధ్ర ప్రాంతం. జి రాజారావు బ్రదర్ అన్ దాంట్లో ఒక పెద్ద లేక మంచి భక్తిపరుడు, ఒక ఉన్నతమైన భక్తిగా బ్రతికిన గొప్ప సేవ చేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు బైబిల్లోని 66 పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రాశాడు. 66 పుస్తకాల మీద 66 పుస్తకాలు ఉన్నాయి. 5వ తరగతి ఆయన రాశాడు. ఎట్లా రాశాడు 5వ తరగతి ఆయన? ఎక్కడదా పాండిత్యం, ఎక్కడదా నాలెడ్జ్, ఎక్కడదా జ్ఞానం? ఇది బైబిల్ అంటే మామూలు విషయమా? ఇది మామూలు చదువు లాంటి జ్ఞానమా? ఇది ఏదో టెక్స్ట్ బుక్ చదివి చెప్పినట్టు కాదు, టెక్స్ట్ బుక్ 10 బుక్కులు చదివి రాసినట్లు కాదు కదా బైబిల్. కేవలం అలా ఉండదు కదా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని పాద సన్నిధానంలో కూర్చొని ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ ధ్యానిస్తుంటే ఎవరికైనా ఇస్తాడు దేవుడు ప్రత్యక్షత, వెలిగింపు, వాక్య వెలిగింపు, వాక్యం అర్థం కావడం. కనుక అదొక గొప్ప ప్రేరణ. జి రాజారావు గారు గొప్ప ప్రేరణ. ఎవరికైనా దేవుడు, చదువు వచ్చిన వారికైనా, చదువు రాని వారికైనా, ఏ భాష వారికైనా, ఎలాంటి వారికైనా దేవుని నమ్ముకొని దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఆయన వాక్యాన్ని కనుక ధ్యానిస్తే దేవుడు ఎంతో గంభీరమైన లోతైన విషయాలు కూడా చాలా సరళంగా సులువుగా అరటిపండు వలిచి పెట్టినట్లుగా అంత సింపుల్గా అర్థమయ్యేలా దేవుడు మనకు నేర్పిస్తాడు. కనుక అది మనం మర్చిపోద్దు. కనుక ప్రకటన గ్రంథం ఆసక్తితో ధ్యానం చేద్దాం, ఆశతో నేర్చుకుందాం, ప్రభు మహిమార్థం ఇంకెక్కువగా సాగుదాం, ఇంకెక్కువగా ఫలిద్దాం. రెండవది
ప్రస్తుత కాలం, కాలమును బట్టి విభజన. యోహాను కాలం 1వ అధ్యాయం నెంబర్ 1. నెంబర్ 2 ప్రస్తుత కాలం 2-3 అధ్యాయాలు. 3వ విభజన కాలమును బట్టి 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ అధ్యాయం 10వ వచనం వరకు. మళ్ళీ ఇప్పుడు చదువుకున్న రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. స్కూల్లో కూర్చొని రాసుకున్నాయి. 7 ఏండ్ల శ్రమల కాలం 4వ అధ్యాయం 1 నుండి 19వ అధ్యాయం 10వ వచనం వరకు. తీర్పుల కాలం, జడ్జిమెంట్స్ పీరియడ్ టైం 19వ అధ్యాయం 1 నుండి 21 అధ్యాయం వరకు. తీర్పుల కాలం. 5వది 1000 ఏండ్ల పాలనా కాలం. 1000 ఏండ్ల పాలనా కాలం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనం. నీళ్ళతోవా 1000 ఏండ్ల పాలనా కాలం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనం. మరలా 6వది మళ్ళీ ఇంకో పీరియడ్ కూడా తీర్పుల కాలం. 6వది కూడా తీర్పుల కాలం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇది కాలమును బట్టి విభజన. ప్రకటన గ్రంథం. కాలమును బట్టి విభజన, తీర్పుల కాలం. 7వది నిత్యత్వ కాలం లేక నిత్య కాలం. ఇటర్నిటీ అంటారుగా, ఇటర్నిటీ నిత్యత్వం. 21, 22 అధ్యాయాల్లో స్పష్టంగా వివరించబడింది. 21, 22 అధ్యాయాలు. గ్రంథ విభజన నెంబర్ 1 లేక ప్రభు చెప్పిన విభజన చూసాం 3 రకాలు. తర్వాత సంఖ్యను బట్టి విభజన మనం 7 చెప్పుకున్నాం. 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపాలు, 7 ఉగ్రత పాత్రలు, 7 తీర్పులు, 7 నూతనం. లేక 3వది కాలమును బట్టి విభజన చెప్పుకున్నాం 7 విషయాలు. యోహాను కాలం, ప్రస్తుత కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం, తీర్పు. ఏదైనా మిస్ చేసామా? 7 రాసుకున్నావా? 7 ఏండ్ల శ్రమల కాలం, తీర్పుల కాలం, 1000 ఏండ్ల పాలనా కాలం, తీర్పుల కాలం, నిత్య కాలం. కనుక ఇది గ్రంథ విభజన. గ్రంథ విభజన ఇంకా ఎన్నో రకాలుగా కూడా చేయొచ్చు. ఇంకా ఇందులో కూడా ఇంకా విభజన చేసి ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం 1, 2, 3 అధ్యాయాలు ఉంది. అందులో ఇంకా కూడా విభజించి ఇంకా కూడా విభజన చేయొచ్చు. ఇంకా కొన్ని రకాలుగా కూడా విభజించి చూడవచ్చు. ఇంకొన్ని విభజనలు నేను సమయం ఒక 5 నిమిషాలు ఉంది కదా, కొన్ని చెప్తాను, రాసుకోండి. అదొక విభజన. ఇంకొక విభజన నేను చూపిస్తాను. మొదటిది పరిచయం. రాసుకోండి, ఏం కాదు. అంటే ఎంతో మంది భక్తులు ఎన్నో వ్యాఖ్యానాల్లో ఎన్నో రకాల విభజనలు ఇస్తారు. అంటే వాటి ఒకే విషయాన్ని కొందరు కొన్ని పారాగ్రాఫ్లు తీసుకుని ఒక అంశంగా చెప్తారు. కొందరు అందులోనే మరలా విభజన చేస్తారు. అందులోని భాగాలన్నీ కూడా అందులో ఏమేమి ఉన్నాయో దాన్ని మళ్ళీ వివరిస్తూ వస్తాయి. ఇంకొంచెం ఇంకా ఉన్నదాన్ని ఇంకా విభజించి కూడా చేసే ఉంటాయి అన్నట్టు. మనం స్థూలంగా కొన్ని ఉంటాయి, సూక్ష్మంగా ఇంకా దగ్గరికి పోయి విభజన చేసేవి కూడా మనం ఇప్పుడు మనం స్థూలంగా చేసాం. లేక అందులో విషయాలు
ఒక విభజన చేశాను. ఇంకొక విభజన నేను మనకున్న సమయం మటు కొన్ని చెప్తాను చూడండి. పరిచయం, దేవుని ఏర్పాటు యొక్క ప్రవచనం. ఇది ఇంకా ఇంకా బాగా విభజించి, అంటే ఎక్కువగా వచనాలు లేక వివరణలు మనం చూస్తాం. 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలని ఇచ్చాడు. 3 వచనాలు. ఆసియాలోని సంఘములకు యోహాను శుభవచనములు. ఒకటో అధ్యాయం 4 నుండి 8 వచనాలు. యోహాను యేసుక్రీస్తును దర్శనంలో చూడడం. 1వ అధ్యాయం దర్శనంలో చూశాడు. 1వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు. యోహాను చూసినవి ఇది వరకు జరిగినవి అనే దాంట్లో విభజన. ఇది వరకు జరిగినవి అనే దాంట్లో మరల విభజన చూస్తే ఈ 3 కనిపిస్తాయి. ప్రస్తుతమే అక్కడ చూసినవి ప్రస్తుతం ఉంది కదా, ప్రస్తుతం గురించి అంటే మనం మొదట్లో చూసాక చూచినవి, ఉన్నవి, జరగబోనివని ఏలో చూసాం కదా ఫస్ట్లో. దాన్ని మళ్ళా ఇంకెక్కువ విభజించారు ఇందులో. ఈ ఒక్క విభజన చూసి మనం వెళ్ళిపోదాం వచ్చేవారు వాక్యంలో. అంటే ఈ విషయాలు ధ్యానించడం, ఇవి వాక్యంలోంచి చూస్తున్నాం. ప్రస్తుతంలో ఇంకా విభజన మనం చూస్తే యోహాను చూచుచుండినవి అప్పుడు జరుగుతున్నవి ఏంటంటే 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చూస్తే ఎఫెసు సంఘం గురించి. ఎఫెసు సంఘపు దూతకు సందేశం. ఎఫెసుకు సందేశం సింపుల్గా రాసుకోవాలన్నా, ఎఫెసు సంఘపు దూతకు సందేశం. 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. తర్వాత స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు సందేశం. స్లోగా చెప్పాలా? స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు సందేశం. ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు సందేశం. 2:1 నుండి 7 వచనాలు. స్ముర్ణలో 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. గతమివి, ప్రస్తుతమి, భవిష్యత్తువి అందులో ఉన్నవి ఆ 3 విషయాలు ఇంకెక్కువగా విభజించి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూస్తున్నాం విభజన. పెరగములో ఉన్న సంఘపు దూతకు 7 సంఘాలే ఉన్నాయి కదా అక్కడ. పెరగములో 2వ అధ్యాయం 12 నుండి 17. తుయతైరులోని సంఘపు దూతకు, పెరగములోని సంఘపు దూతకు సందేశం. మీరు అక్కడ పెరగమని 2 గీతలు కూడా పెట్టుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు. 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. అమ్ములు బాగా స్పీడ్ రాస్తుంది. తుయతైరులోని సంఘపు దూతకు, తుయతైరులోని సంఘపు దూతకు 2వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాలు. సార్ 29 వచనం. తర్వాత 5వది సార్దీస్లోని సంఘపు దూతకు సందేశం. ప్రస్తుతం ఏంటంటే అప్పుడు రాయించాడు. 3వ అధ్యాయం 1 నుండి 6 వచనం. సార్దీస్లోని సంఘపు దూతకు సందేశం. ఇది కూడా విభజనే, ఇంకా కొంచెం ఎక్కువ విభజన అన్నట్టు మనం చూస్తాం. 3వ అధ్యాయం 1 నుండి 6 వచనం. ఫిలదెల్ఫియాలోని సంఘపు దూతకు, అంటే మనం ధ్యానించేటప్పుడు ఇవి ఒక్కొక్కటి చూస్తాం అన్నట్టు. కొన్ని స్థూలంగా, కొన్ని సూక్ష్మంగా, అంటే కొన్ని చాలా విషయాలు కలిపి ఒక విషయంగా విభజన చూసాము. అందులో మళ్ళీ అనేక విషయాలు విభజనగా అలా చూస్తాం కదా, అలా చూస్తాం. సార్దీస్లోని సంఘపు దూతకు 3వ అధ్యాయం 1 నుండి 6 వచనం. ఫిలదెల్ఫియాలోని సంఘపు దూతకు, ఫిలదెల్ఫియా 3వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. 3వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. లవదికేలోని సంఘపు దూతకు సందేశం. 3వ అధ్యాయం
14 నుండి 22 వచనాలు. 3వ అధ్యాయం 14 నుండి 22 వచనం. మొదటిది ఏం చెప్పుకున్నాం? గతం, యోహాను చూచినవి, ఇది వరకు జరిగినవి 3 విషయాలు చూశారు ఇందులో. పరిచయం, అశుభవచనాలు, యేసుక్రీస్తు దర్శనం. ప్రస్తుతం ఇందులో ఎఫెసు సంఘాలు, స్ఫుర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికియ సంఘపు దూతలకు ఏం చెప్పండి? సందేశం. 3వది భవిష్యత్తుది. ఇది నేను మీకు వచ్చే వారం ఇది ఒకటి రాయించి మన వాక్యంలో, ఎందుకంటే ఇందులో 37 ఉన్నాయి. ఇప్పుడు 37 మీరు రాసేసరికి ఎంతైంది? సమయం దాటిపోద్ది, చాలా అవుతుంది. కనుక భవిష్యత్తులో యోహాను చూడబోవునవి, ఇక మీదట జరగబోవునవి దేవుడు ఏం చెప్పాడు కొంచెం ఇంకా ఎక్కువగా విభజించుకొని చూస్తే 37 ఉన్నాయి. కనుక అవి వచ్చే వారం రాగానే అవి చూసుకొని మనము ధ్యానం ఆ ఒక్కొక్క విషయాలకి ధ్యానిస్తూ వెళ్దాం. కనుక మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథం మన విజయం గురించి తెలియచేస్తున్న గ్రంథం. ప్రకటన గ్రంథం సాతాను అంతం గురించి తెలియచేస్తున్న గ్రంథం. ప్రకటన గ్రంథం మన ఆనందభరిత నిత్యత్వాన్ని గురించి తెలియచేసే గ్రంథం. కనుక ప్రకటన గ్రంథం ఏమండి? మన విజయ గాథ, మన ప్రభు విజయ గాథ. కనుక దాని గురించి అర్థం కాదు, లేక రకరకాల అవి ఉంటాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 రకరకాల రూపాలు, 7 ఉగ్రత పాత్రలు, 7 తీర్పులు, ఇలాంటివన్నీ విని ఇలాంటి చూసినాడు మనం భయపడకూడదు. కనుక మనం దేవుని పిల్లలం, మనకు విజయం ఉంది. కనుక అపవాదికి అంతముంది, మనకు విజయం ఉంది. కనుక మనం ఆసక్తిగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం, ఇంకా అనేకులకు వాటిని తెలియచేద్దాం. ప్రభు మహిమార్థం ఎక్కువగా జీవిద్దాం. మంచిది. పోయిన వారం ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ చూసాం. ఈ వారం గ్రంథ విభజన చూసాం. ఇంకొంత విభజన వచ్చే వారం మనం చూసి ధ్యానంలోకి ఆ విభజించిన విషయాల ధ్యానంలోకి, లేక ప్రకటన గ్రంథం పూర్తిగా ప్రభు కృపలో ధ్యానిద్దాం. వచ్చి ప్రార్థన చేసి, దయాళుడు అయిన తండ్రి, పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథం ధ్యానించడానికి మాకు కృపనిస్తున్నందుకు వందనాలు. మేము ఈ విభజన కూడా చక్కగా రాసుకోవడానికి కృపనిస్తున్నారు తెలియజేశారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక అవగాహన వస్తుందని మీ మహాకృపలో ఈ రీతిగా కూడా మాకు మీరు సహాయం చేస్తున్నారు. కనుక మేము ఆశతో, ఆసక్తితో ధ్యానం చేస్తూ, వింటున్న వాటిని, నేర్చుకున్న వాటిని మరలా ధ్యానిస్తూ, అయ్యా మీ మహిమార్థం ఇంకెక్కువగా నమ్మకంగా జీవిస్తూ, పైనున్న వాటిని ఇంకెక్కువగా వెతుకుతూ, రాబో కాలాన్ని ప్రకటన గ్రంథం ధ్యానిస్తుండగా భవిష్యత్ విషయాలు మాకు ఇంకా బాగా అర్థమై, ఎస్కటాలజీ, భవిష్యత్ శాస్త్రం, మాకు భవిష్యత్తులో జరగబోతున్న మేళ్ళు, దీవెనలు, ఆనందం మేము ఎరుగుతూ ఉండగా, ఇంకెక్కువ ధ్యానిస్తూ ఉండగా, ఈ భూమిపై యాత్రికులం, పరదేశులము అన్న విషయం ఇంకెక్కువగా స్పష్టతతో మేము రాబో కాలాన్ని మంచి పునాది వేసుకుంటూ, ఈ భూమి మీద మహిమార్థం ఇంకెక్కువగా మీరు ఈ భూమి మీద ఉంచినంత కాలం ఇంకెక్కువ నమ్మకంగా సాగుతాం. ఆయన సార్వత్రిక సంఘ క్షేమం కొరకు ప్రతి స్థానిక సంఘం సంఘ క్షేమం కొరకు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు అందరూ పాటుపడుతూ మీ మహిమార్థం ఇంకెక్కువ జీవించటం, సాతాను దుర్గాలు ఇంకెక్కువ కూలగొట్టడం, అనేకులను మీ కొరకు సంపాదించడం, పరలోక ధనం సమృద్ధి కూర్చుకోవటం, మీ కృపను ప్రసాదించి మహిమ మీరే పొంది క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమంత తండ్రి యొక్క మన విమోచన సజీవుడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సన్ని సావాసం మనకును తను ప్రేమించి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్